అందరికీ నమస్తే. వెల్కమ్ టు అన్స్టాపబుల్. ఇది ఒక స్పేస్, మీ స్పేస్. మీరు మళ్ళీ మొదలు పెట్టే స్పేస్. మీ వాయిస్ వినిపించేందుకు, మీ విలువను గుర్తించేందుకు మీకు మీ స్పేస్. నేను కోచ్ శైలజ. ఈరోజు నేను మాట్లాడబోయే మాట చాలా మందికి వారి చెదిరిన కలల్ని గుర్తుకు తెస్తుంది. చాలా మంది మనసుకి ఒక అనుభూతి అవుతుంది. ఎందుకంటే మనం ఎప్పుడు అనే మాటే, నేను కేవలం తల్లిని, నేను కేవలం హౌస్ వైఫ్ని, నేను కేవలం హోమ్ మేకర్ని. అదే మాట నన్ను చాలా కాలం వెనక్కి లాగేసింది. నేను చదువుకునేటప్పుడు ఎన్నెన్నో కలలు, ఎన్నెన్నో ఆశలు, ఆశయాలు ఉండేవి. కానీ పెళ్ళి, పిల్లలు, కుటుంబ బాధ్యతలతో ఆ కలలన్నీ నిద్రపోయాయి. నాకు నా పిల్లల్ని చూసుకోవడం చాలా ఇష్టం. కానీ లోపల నాలో నాకే నేనెవరు, నేనేం చెయ్యాలి, నేను ఇదే అనుకున్నానా అన్న ప్రశ్న వస్తూనే ఉండేది. ప్రతిరోజు వేధిస్తూనే ఉండేది. ఎవరికైనా పరిచయం చేసుకుంటే ఇలా చెప్పేదాన్ని, నేను శైలజ అండి, హోమ్ మేకర్ని, ఐమ్ జస్ట్ మామ్ అని. జస్ట్ అన్న పదం చాలా చిన్నదే, కానీ నా ఎంటైర్ ఐడెంటిటీని మింగేసింది. ఐఏఎస్ అయిన వాళ్ళు కూడా మీలాగా కుక్ చేయలేరు కదా. సిఇఓలు మీలాగా పేషెన్స్ గా ఉండగలుగుతారా? కానీ మన సొసైటీ చెప్పేది మాత్రం, ఇంట్లో ఉన్నావా, ఏం చెయ్యట్లేదా, ఓకేలే, ఏం చెయ్యట్లేదు అంటే ఏమి వాల్యూ లేదు అన్నట్లుగానే ఉంటుందన్నమాట. నేను కూడా ఇదే ప్రశ్న నాకు నేనే వేసుకున్నా. వాల్యూ ఉందా మనకు అసలు ఏం చెయ్యట్లేదు కదా అని ఎన్నోసార్లు అనుకున్నా. ఒకరోజు నేను లాండ్రీ వేసుకుంటూ ఒక్కసారిగా ఆలోచించడం మొదలు పెట్టాను. నేను అనుకున్న లైఫ్ ఇదేనా? నేను అనుకున్న నా ఆశలు, ఆశయాలు ఇవేనా? నా లైఫ్ స్టైల్ ఇది కాదు కదా అని ఆలోచించడం మొదలు పెట్టా. అప్పుడే నా సర్టిఫికేట్స్ చూసుకోవడం, నాలో ఉన్న గోల్స్, ఆ స్పార్క్ అన్ని గుర్తొచ్చాయి. నేను చాలా యాక్టివ్గా ఉండేదాన్ని, అన్నిట్లో పార్టిసిపేట్ చేసేదాన్ని. ఎప్పుడు ఏ స్టేజ్ అయినా, ఏ స్పీచ్ అయినా ఈజీగా చెప్తూ వచ్చేసేదాన్ని అనమాట. ఈజీగా ఎన్నెన్నో ప్రైజులు కొట్టుకున్నాను. అప్పుడు నాకు అవన్నీ తలుచుకొని బాగా బాధ అనిపించేసింది, చాలా ఏడుపు వచ్చేసింది అసలు. అప్పుడు అర్థమైంది, నేను బయటే కాదు లోపల కూడా నన్ను నేను తగ్గించుకుంటున్నాను అని చెప్పి. అదే రోజు నా రీస్టార్ట్ మొదలైంది. నేను కేవలం తల్లినే కాదు, ఒక ఆత్మవిశ్వాసంతో ఉన్న మహిళను కూడా. నేను ఒక మార్గదర్శిని. ఇది మీకోసం, ప్రతి తల్లి కోసం, ప్రతి హోమ్ మేకర్ కోసం. మీరు కూడా ఇలా చాలా అనిపించుకున్నారా? ఇంట్లో ఉన్నాను, టైం లేదు అని అనుకుంటూ ఉన్నారా? మీరు డిగ్రీ లేదు, ఏం లేదు, నేనేం చేస్తానులే, ఇప్పుడు నేనేం చెయ్యగలనులే అని అనుకుంటున్నారా? అలా అనుకోకండి అమ్మా. మీరు చేస్తున్నంతా లీడర్షిప్ అని మీరు నమ్మినప్పుడు ఇతరులు మిమ్మల్ని నమ్ముతారు. ఇల్లు నడపడం అంటే ఈజీయా? మదర్గా ఉండటం ఈజీయా? ఎంత కష్టం. ఇవన్నీ చేసే మనం మన ఐడెంటిటీని మనము పెంచుకోలేమా? మనం క్రియేట్ చేసుకోలేమా? ఈ జర్నీలో మొదటి అడుగు మీ వాయిస్ వినిపించడం. మీరు టీచ్ చేయొచ్చు, మీరు ఎర్న్ చేయొచ్చు, మీరు చేంజ్ ని తీసుకురాగలరు. తల్లి మాత్రమే, నేను హోమ్ మేకర్నే అనేది ఒక ముద్ర కాదు, అది మనకి ఒక దారి. ఈ రోజు నుంచి ఒక మాట అసలు చెప్పకండి, నేను కేవలం తల్లినే, నేను జస్ట్ హోమ్ మేకర్నే అని చెప్పే బదులు, నేను ఒక లక్ష్యంతో ఉన్న మహిళని, నేను నా నాలెడ్జ్ తో మార్పు తీసుకొస్తాను, నేను అన్స్టాపబుల్ అని చెప్పి చూడండి. ఈ పదాలు మీ మనసుని తాకినట్లయితే నా ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ లో అన్స్టాపబుల్ అని మెసేజ్ చేయండి, లేదా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి వాట్సాప్ చేయండి, కాల్ చేయండి. మేము మీకు మా వెబినార్ డీటెయిల్స్ ని సెండ్ చేస్తాము. ఇక్కడి నుంచే మీ జర్నీ మొదలు పెట్టొచ్చు. ఈ పాడ్కాస్ట్ ని మీలాంటి మరొక మహిళకి షేర్ చేయండి, ఎందుకంటే ఆమెకు కూడా తన శక్తి గుర్తు చేయాల్సిన సమయం వచ్చేసింది. నేను కోచ్ శైలజ. మీ రీస్టార్ట్ కు
నేనే సపోర్ట్. ఈ పాడ్కాస్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.